సో ఇప్పుడు ట్రిప్కి వెళ్ళే ముందు మమ్మీతో పాటు గుడికి వెళ్ళి గుడి నుంచి చిన్నగా షాపింగ్ చేసేసి ఇక మెల్లగా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోవాలి. సో మమ్మీ నీకేమనిపిస్తుంది? జాగ్రత్త వెళ్ళి వస్తానా నేను రాలేనా? జాగ్రత్తగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేయగా నీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేయగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, పెళ్లి చేసుకో, పెళ్లి ఎప్పుడు అనుకుంటా. ఎన్ని సంబంధాలు వచ్చాయంటావు మొత్తం ఇప్పటికి? 20 సంబంధాలా? 20లో ఎన్ని రిజెక్ట్ చేశాను నేను? చలో చలో. చింటూ చింటూ ఏమనిపిస్తుంది? చాలా రోజులతో గుడికి వెళ్తున్నాం అంటే నేను వెళ్తున్నా. ఏమేం కావాలమ్మా? అగరబత్తి, దీపం, కొబ్బరికాయ, ఇంకా నెయ్యి, పుత్తల రైట్. సెల్ఫ్ సర్వీస్ అంటారా? సెల్ఫ్ సర్వీస్. మనం సోంపాపడి కొనుక్కోవాలన్నా సరే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాల్సింది. కొబ్బరి ఉండలు ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంట. షాపింగ్ అంతా అయిపోయింది. సో మనం ఇప్పుడు గుళ్ళోకి పోతున్నాము. ఈ స్వీటు తర్వాత తినడానికి పెట్టుకున్నాను. దేవుడి ఆశీర్వాదం తీసుకొని లెట్స్ డైరెక్ట్లీ గో టు షాపింగ్ అండ్ దెన్ హోమ్. తర్వాత బ్యాగ్స్ దాని ఫటాఫట్ ప్యాక్ చేసుకొని ఇంకా బస్ ఎక్కి తర్వాత ఫస్ట్ వైజాగ్ పోతున్నాం. వైజాగ్ తర్వాత అక్కడి నుంచి అరకు. మోస్ట్ పవర్ఫుల్ ఇష్టకామేశ్వరి దేవైవాము. ఇలాంటి దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ. జై బజరంగ్ బలి. ఈశ్వరుడికి మమ్మీ మొత్తం ప్రమిదలు అన్నీ రెడీ చేస్తుంది. సో మనం జస్ట్ దీపం పెట్టాలన్నమాట. మమ్మీ ఉన్నాక నాకు కష్టాలు ఏముండవు. అక్క మమ్మీ అన్నీ చూసుకుంటుంది. సో రెండు దీపాలు వెలిగించి అగరబత్తి పెట్టి కుంకుమ పసుపు పెట్టి కొబ్బరికాయ కొట్టడము. నెక్స్ట్ ఇక్కడ తర్వాత సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడ కూడా దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక దేవుడు ఆశీర్వాదం తీసుకోవడం డైరెక్ట్గా. మమ్మీ ఇక్కడ కష్టపడుతుంది కాక. ధ్వజస్తంభం దగ్గర ఉన్న అమ్మవారి దగ్గర వేయాలంటాము. అమ్మవారి కాళ్ళ దగ్గర జై భవానీ, జై భవానీ. నవగ్రహ దేవతాయ నమః, సూర్యదేవాయ నమః. జై శ్రీ సీతారామ శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భైరవ స్వామి. ఆహా, ఎట్లా జరిగిందమ్మా దర్శనం? ప్రశాంతంగా అనిపిస్తుందా? అన్ని దేవుళ్ళు చూసినట్టేనా? గుడి బాగుంది కదమ్మా. గుంట్లూరులో శివాలయం అంటే ఎంత పవర్ఫుల్ తెలుసా? చాలా పవర్ఫుల్. రండి, కుదిరితే రండి, వచ్చి ఒక దర్శనం చేసుకుని వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే రా గుంట్లూరు గుడి శివాలయము, గుంట్లూరు ఇష్టకామేశ్వరి దేవాలయము. రండి, చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా పవర్ఫుల్. షాపింగ్ కూడా అయిపోయిందిరా. షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చినాను. నేను షాపింగ్లో షూట్ చేయడం మర్చిపోయినా వ్లాగ్. సో ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ
3 hours బస్ ఉంది. సో స్లోలీ ఐ విల్ ప్యాక్ మై బ్యాగ్స్. తర్వాత చాలా స్నాక్స్ కూడా తీసుకున్నాను షాపింగ్లో. స్నాక్స్ తీసుకొని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఎక్కి బస్సు డైరెక్ట్ వైజాగ్ నుంచి డైరెక్ట్ అరకు. స్నాక్స్ రెడీ. స్నాక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో పిక్నిక్, నా చైల్డ్హుడ్ ఫేవరెట్ పిక్నిక్ కుర్కురే, లిటిల్ హార్ట్స్, లేసి స్వైన్, నార్మల్ ఇవన్నీ. సో మన చైల్డ్హుడ్ ఫేవరెట్, నా హార్ట్ ఎప్పుడు లిటిల్ హార్ట్స్ పిక్నిక్ దగ్గరికే పోతుంటుంది. వేఫర్స్ ఏవైతే ఉన్నాయో చిరుతిళ్ళు అన్నీ పోయేదాకా ఉండి సరిపోతాయో, లేకపోతే మాకిస్ట్ కూడా ఉంది. మాకిస్ట్ కూడా ఉంది. మేబీ నాకు తెలిసినంతవరకు అయితే ఇవి సగం కూడా తినగలుస్తామో లేదో తెలీదు. ఇట్స్ హ్యూజ్. అట్లనే మొత్తం బ్యాగ్ అని ప్యాక్ చేస్తున్నా. అదే నా బ్యాగు నాకు 2 years నుంచి సేవ్ అయ్యేస్తుంది. డ్రెస్సెస్ ఇంకా కొంచెం ప్యాకింగ్ ఉన్నాయి, అవి చూపించలేము. బ్యాగ్స్ ప్యాక్ అయిపోయినాయి. ఎవ్రీ సింగిల్ థింగ్ ప్యాక్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. చలో ఆటో కూడా వచ్చేసింది. మమ్మీ బాయ్. మమ్మీ వెళ్ళొస్తా. బాయ్ వెళ్ళొస్తా. బస్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే మన బస్. ఇదే. డిపార్చర్ టైం అడిగేసి వస్తున్నాం. ఇక డిపార్చర్ టైం ఎప్పుడన్నా 10 minutes టైం ఉందంట. లెట్స్ ఇక డైరెక్ట్గా బస్ ఎక్కినాకనే డైరెక్ట్ బస్సులోకి ట్రాన్స్పోర్ట్ అయిపోదాం. సీట్ పే ఆగే పక్కడొచ్చి మొత్తానికి సీట్ దొరికింది. వాట్ యు సే, అరకు ఈజ్ చేంజ్. రెస్టారెంట్లో కూర్చొని తింటున్నాము. బస్సులో ఓపెన్ చేస్తే ఏసీ వల్ల మొత్తం బస్కి స్మెల్ వెళ్ళిపోతుందని చెప్పి 10 నిమిషాలు టైం తీసుకొని ప్రశాంతంగా తినమని చెప్పారు. అక్కడ డెడికేటెడ్గా తింటుంది. మనోడు జల్దీ తినండి బ్రో అని ఇరినే ఇరుతున్నాం. సో మార్నింగ్ 6 అవుతుంది. కాకినాడ దగ్గరకు వచ్చినాము. టీ గురించి ఆగినాము. మేడం టీ టీ తాగేసి బస్సుకి కూర్చోమంటే డైరెక్ట్ విశాఖపట్నం. ఇంకా 3 hours పడుతుంది విశాఖపట్నం వెళ్ళేసరికి. 3 hours కాదులే, 4 hours పడుతుంది ఈజీగా. 10 o'clock దాకా విశాఖపట్నం వెళ్ళిపోతాం. ఒకవేళ ట్రైన్ ఎక్కాలంటే ఎనీవేర్ దిగండి, బస్ ఎక్కాలంటే గురుద్వారాలో దిగండి అని చెప్పినారు. ఎవరైనా బస్ ఎక్కి అరకు వెళ్ళాలనుకునే వాళ్ళం గురుద్వారాలో దిగిపోండి. సో మనం లిటరలీ అన్నవరం వచ్చినాము. అరే ఏం సీరియల్ ఉంది భయ్యా. फाइनली वाइजैग पहुंच गए हैं. अच्छा నేనే తెలుగు కదా, సారీ. ఫైనల్లీ వైజాగ్ వచ్చేసినాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 to 2 minutesలో దిగిన తర్వాత we need to get freshen up and then we'll leave to Avaku. तो फाइनली उतर गए हैं. उतरने के बाद अभी వైజాగ్ के కాంప్లెక్స్ అనే బస్ స్టాండ్, గురుద్వార్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అరకు బస్సు ఉందో లేదో కనుక్కోవాలి. సో ఇక్కడ జనాలు అడిగేసి మెల్లగా వెళ్దాం. ఏమంటారో చూద్దాం. బాయ్.